హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ ఈ వీడియోలో మా పిన్ని వాళ్ళ హౌస్ చూపిస్తున్నానండి. సో హౌస్ చూపించే ముందు ఇంటి ముందు ఉన్న గార్డెనింగ్ అంతా చూపిస్తున్నాను. సో మా పిన్ని రకరకాల మొక్కలన్నీ నాటుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది తమలపాకు చెట్టు. సో నా వీడియోస్లో ఒకసారి షేర్ చేశాను. మా ఆడపడుచు వాళ్ళ ఇంటి పైకి అల్లుకొని ఉంటుందన్నమాట. అక్కడ నుంచి ఒక మొక్క తీసుకెళ్ళి అక్కడ నాటాము. సో ఒక చిన్న మొక్క తీసుకెళ్ళి నాటాము. ఒక 2 months అయింది. 2 monthsకి ఈ విధంగా బాగా పెరిగింది. అండ్ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా నాటాము, అదైతే చచ్చిపోయింది. సో ఇదైతే కొంచెం బాగా పెరిగిందనమాట. అండ్ ఈ వీడియోలో మీరు చూసినట్లయితే రకరకాల పూల మొక్కలు ఉన్నాయి, అలాగే పండ్ల మొక్కలు ఉన్నాయి, అండ్ కూరగాయల మొక్కలు ఇలా చాలా ఉన్నాయండి. సో అలాగే ఏ డబ్బాను కూడా వేస్ట్ చేయదన్నమాట. ఉన్న డబ్బాలన్నింటిలో కూడా చూసారు కదా, అక్కడ ఏదో ఒక మొక్క అయితే పెంచుతూ ఉంటుంది. అండ్ ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిల్లో కూడా మొక్కలు నాటుతూ ఉంటుంది. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయండి ప్లాస్టిక్ బాటిల్స్లో మొక్కలు నాటడం. కొన్ని ప్లాస్టిక్ బాటిల్స్కి హోల్స్ పెట్టేసి అందులో నుంచి ఏదైనా చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి కదా, అలాంటి మొక్కల్ని బయటికి లాగి పెంచడము ఆ హోల్స్లో నుంచి. సో ఇలా చాలా డిఫరెంట్ వేలో ఉన్నాయన్నమాట. అలాంటి వీడియోస్ చూసి అలా కూడా ట్రై చేస్తూ ఉంటుంది. సో ఇంతకుముందు చాలాసార్లు ట్రై చేసింది, ఇప్పుడైతే ఈ వీడియోలో చూపించలేదు, కానీ ఇంతకుముందు నేను చాలాసార్లు చూశాను అనమాట అలాంటి బాటిల్స్ పిన్ని వాళ్ళ ఇంట్లో. నువ్వు పోయినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికాడ అది అది ఉందంటే చూడు, అక్కడ ఏంటిది అదే అడ వెరైటీ చామంతి ఉన్నాయి చూడు, అది అమ్మ ఇటు పక్కలే పాజులు పెద్ద ఇది అదే, కానీ ఏందో చచ్చిపోతుంది మరి. వంకాయ చెట్లే బాగున్నాయి. చెట్లన్నీ ఉన్నాయి పిన్ని. వంకాయలు అయిపోయి వంకాయలు ఉన్నప్పుడు అయితే సీజన్ అయిపోయిందంట. అయ్యో ఇప్పుడు కోసినావు కదా. మిరప చెట్లు బాబాయ్ చెల్లు దాంట్లో ఉన్నాయి, దీంట్లో గుత్తులు ఉన్నాయి తెలియంగా చెల్లులు అవి తీసి ఎప్పుడు మేము వచ్చినప్పుడు కూడా ఉన్నాయి. ఈనాడు వాళ్ళ ముందు కొట్టి పోవడం చేసినాను నేను, లేకపోతే చెట్లు ఎంత తొందరగా బావు. ఎందుకు కొట్టినవి అవి? ఈ పేను బంక్ వస్తే వీటికి చామంతి చెట్లకి మా చిన్న మార్తీలు పొడి ఇచ్చి చామంతి అవి కొట్టమ్మ పొడి అన్నది. ఒకరోజు దోశ ఎక్కువ పడ్డట్టుంది. ఇది కూడా టమోటానేనా? వాడిపోయింది. దీనికి కూడా గుత్తులు ఉన్నాయి. టమాటాలు కొనుక్కో 2-3 నెలలు అవ్వక ఏమొచ్చి నాకు మేము కొనమా? అసలు ఆడికిపోయి నాకు కొన్నానా? కన్నాకు కాదు, కనంతలికి కొనమా? టమోటాలు అంత కాస్తున్నాయా? ఎప్పుడు 2 ఎర్రగా కనపడట్లేదుగా. ఎర్రగంటే ఎప్పుడు తెంపి ఇంట్లో దూడని తెంపి ఇంట్లో పెట్టుకుంటే ఎన్ని రోజులు అంతే ఉంటుంది, అసలు పోకుండా. అదే వాళ్ళకి చెట్లు చెట్లు చచ్చిపోయినాయి కూడా కొన్ని. ఏం చెట్లు? బంతియా? బంతి కాదు, టమాటా. వంకాయలు ఇప్పటికేమీ బాగానే ఉన్నాయి. అక్కడ వంకాయలు ఉన్నాయి అమ్మోళ్ళ ఇంటి దగ్గర, అవి బాగాలేవు ఎందుకో ఈసారి. ఉండడానికి చాలా చెట్లు ఉన్నాయి ఆడవాటిగా. అసలు మెయిన్ చెట్టు అయితే ఇది 30 ఏళ్ళ క్రితం నాటి చెట్టు ఇది. ఎన్ని కొమ్మలు కొట్టేసినా అంతే కాస్తానే ఉందిగా. పిన్ని సంవత్సరం మొత్తం కాసిద్ది ఆ జాన్ చెట్టు. అంటే ఎండాకాలము పైరు కాపు లెక్కలు వస్తాయి. ఇంతకు రోజుకి దొరుకుతాయి కదా, ఒకటైనా రెండైనా. వచ్చినా ఇది అంటారేమో వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళ నుంచి. మా పిన్ని వాళ్ళ పుదీనమ్మ రోజు అదే కూరంచు. పుదీనా రైస్, పుదీనా చట్నీ, పుదీనా పచ్చడి. అండ్ ఇప్పుడు చూసిన ఈ మొక్కలన్నీ కూడా ఇంటి ముందే ఉంటాయి. సో ఇందాక చూసి కొంచెం ఇంటి పక్కన ఉంటాయి. సో అంతకుముందు అక్కడ గేదెలు కట్టేసేవాళ్ళు, ఇప్పుడు లేవు. ఇప్పుడు అక్కడ అన్నీ కూడా మొక్కలు పెంచింది. ఆవాల చట్నీ, టమాటా. ఏవి ఆవాలు? ఇవే ఆవాలు, ఈ ఆవాల చెట్లు.
వాళ్ళు చలితో వస్తాయి వదిన మన చలితే అవుతాయా? అప్పుడు దగ్గర కాయలు వస్తాయి అపోతల దగ్గర కాయలు వస్తాయి వాళ్ళ చెట్టుకు వస్తున్నాయి చూడు. అపోతలు అయిపోయాక కింద కాయలు వస్తూ ఉంటాయి. అవి ఎండబెడితే ఆవాలు అవుతాయి పెద్ద అయ్యాక. ఇది పూల చెట్లు మంచి మంచి లేవు బుజ్జి అన్న, ఇంకా చూసుకు ఎప్పుడు తెప్పించిండో. కొన్ని మొలిచి కొన్ని పూలు పూసి భూగానొస్తాయి చెల్లులు, చూడు ఎంత గ్రీనరీగా ఉందో, భలే ఉంది. గందరగోళంగా భలే పూలన్నీ. టమోటాలు ఇగో మనకంటే ఖాళీ ఖాళీ కనిపిస్తుంది, అత్త ఫోన్లు బాగా కనిపిస్తుంది. ఇదే అసలు చెట్టు, ఒరిజినల్ చెట్టు. కాయలు బాగా కాసిన చెట్ట. బాగా పండి కాసినాయిలే కానీ ఇంకా ఎత్తు వచ్చింది కడితే. కట్టే కొద్ది పైకి పోతా ఉంది. పైకి లాగమని చెబుతున్నాం కదా అని. పోతుందిగా పైకి, ఇంకా పోతే కింద కొంగిపోతుందిగా పిందెలు పోతలు వస్తే. ఏది ఆన్లైన్ చెట్టు? అల్ల బంతి చెట్టేనా? ఎర్రబంతి చెట్టు ఇది. అక్కడున్న 2 పూలు ఎర్ర ముడిగాకు. కానీ బంతి పూలు మాత్రం చిన్నవి అయినా ముద్దగా బాగున్నాయి. బాగున్నాయి కదా బంతి పూలు. చిన్నవి అయినా కానీ భలే ముద్దగా ఉన్నాయి. అండ్ అక్కడ కనిపిస్తుంది కొంచెం పెద్ద చెట్టు ఉందన్నమాట, అది సీతాఫలం చెట్టు అండి. సో సీతాఫలం చెట్టు, అలాగే దానిమ్మ చెట్టు, అండ్ పపాయ చెట్టు, జామకాయ చెట్టు, అండ్ మామిడికాయ చెట్టు, ఇలా అన్ని చెట్లు ఉన్నాయి దాదాపు అనమాట. సో అండ్ ఇక్కడ కొన్ని వైర్స్ కనిపిస్తున్నాయి కదా, మిద్దె మీదకి మెట్ల మించి మిద్దె మీదకి అల్లిచ్చాము. అక్కడైతే అంతకుముందు ద్రాక్ష చెట్టు నాటింది. సో ద్రాక్ష కాయలు కూడా కాసాయి. దాదాపు ఉన్న చెట్లన్నీ కూడా కవర్ చేసేసింది మా పిన్ని. సో ఇదే అనమాట మా పిన్ని వాళ్ళ హౌస్. 1994లో కట్టారు. సో దాదాపు 30 years అవుతుంది. అండ్ ఇక్కడ గగన నిద్రపోతుంది. సో ఇదంతా కూడా ఇంటి బయట. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక వాల్ స్టిక్కర్ కనిపిస్తుంది. ఇంట్లో చాలా వాల్ స్టిక్కర్స్ ఉన్నాయండి, ఇది ఒక్కటే కాదు, చాలా కనిపిస్తాయి మీకు. సో రకరకాల వాల్ స్టిక్కర్స్ ఉన్నాయి. అండ్ అక్కడ ఫొటోస్లో కనిపిస్తుంది మా పిన్ని వాళ్ళ అత్తయ్య మావయ్య. అండ్ ఇక్కడ వాల్ స్టిక్కర్ వచ్చేసి అంటించడంలో కొంచెం తేడా వచ్చింది, మిగిలినవన్నీ బాగున్నాయి, ఇది ఒక్కటి మాత్రం కొంచెం చేంజ్ అయిందనమాట. సో ఇక్కడ చాలా నేహ ఫొటోస్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా తన ఫస్ట్ బర్త్డే అప్పుడు ఫ్లెక్సీలో పెట్టించిన ఫొటోస్ అండి. వీటన్నిటిని కూడా కట్ చేసి డబుల్ టేప్ ద్వారా గోడకి ఇలా అంటించారు. లేచావా తల్లి? నాకు చిన్నదే వచ్చింది చీర మొత్తం ఆరిపెట్టింది చీర. నేను ఇంకా విడివిడిగా ఇప్పుడే లేచావా? లేచావా? కలర్ కాదు, ఈ రంగు తీసుకోవాలి. ఈ క్లాత్ గోల్డ్ కలర్ ఒక 1 మీటర్ పట్టుద్ది. అదే కింది వేయాలి. 70 పాయింట్లు మన వదిలి తీసుకున్నాం మరి ఎంత అవుతుంది. ఇంకా కింద ఇదే తీయాలి. ఈ ఎరుపు అంటే ఇంకెరుపు మొత్తం తీసేసి ఇటువంటి ఇక్కడ దాకా ఎక్కించి కింద దిగ్గేద్దాం. అట్లా డిజైన్ చేద్దాం అనుకుంటున్నాం. మరి అవంతా వదిలి చేస్తాం. అండ్ ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం. అండ్ ఇప్పుడు చూస్తుంది ఇది టీవీ యూనిట్. సో ఇక్కడున్న కొన్ని బొమ్మలు, అలాగే ఫ్లవర్ వాజెస్, ఇవన్నీ కూడా చూపిస్తున్నాను.
ఇది మన ఇంట్లో ఉంది. చూస్తారా? సరే, కోకిలాగా ఎగురుకుంటే వెళ్ళడానికి మీరు లేచి నిల్చోవాలి. నాన్నడు పోయాడు, వెళ్ళాడు బయటికి. అంటే ఈ వాల్ స్టిక్కర్ చూస్తున్నారా? సో ఈ వాల్ స్టిక్కర్ మా ఇంట్లో కూడా ఉంది. ఇక్కడైతే హాల్లో అంటించారు, మేమైతే బాల్కనీలో అంటించాము, మిర్రర్కి దగ్గర అంటించాము. సో చాలా అందంగా ఉంది. అండ్ వాల్ స్టిక్కర్ కూడా కాస్ట్ కూడా చాలా తక్కువ అండి, అరౌండ్ 100 లోపే ఉంటుంది. అండ్ నా వీడియోస్లో ఈ వాల్ స్టిక్కర్ వీడియో బాగా ట్రెండ్ అయిన వీడియో అండి. సో చాలామంది కామెంట్స్ పెట్టారు ఆ వాల్ స్టిక్కర్ చాలా బాగుంది అని, కాస్ట్ ఎంత అని కూడా చాలామంది అడిగారు. అండ్ ఆ వీడియో ఎవరైనా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసి చూడొచ్చు. ఫోటో తీద్దాం. అండ్ ఇది ఒక వాల్ స్టిక్కర్. సో ఇక్కడున్న వాల్ స్టిక్కర్స్ అన్నీ కూడా అరౌండ్ 150 లోపే ఉన్నాయి కాస్ట్ వచ్చేసి. సో మీకు ఎవరికైనా ఈ వాల్ స్టిక్కర్స్ నచ్చి కావాలనుకుంటే వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి నచ్చితే తీసుకోవచ్చు. లేదా మీరు అమెజాన్ సైట్లో అయినా వాల్ స్టిక్కర్స్ అని టైప్ చేసి మీకు నచ్చిన వాల్ స్టిక్కర్స్ని తీసుకోవచ్చు. ఇది పిన్ని వాళ్ళ దేవుడి గది, అలాగే ఇది వచ్చేసి కిచెన్ అనమాట. సో కబోర్డ్స్ లోపలన్నీ ఓపెన్ చేసి నేనేం చూపించట్లేదు, జస్ట్ నార్మల్గా కిచెన్ మోడల్ చూపిస్తున్నాను. అండ్ ఈ ప్యూరిట్ వెనకాల కూడా వాల్ స్టిక్కర్ ఉంది. సో ఈ వాల్ స్టిక్కర్ కూడా నేను చాలామంది హౌసెస్లో చూశానండి, చాలా బాగుంటుంది ఈ వాల్ స్టిక్కర్ కూడా. అండ్ 2 బెడ్రూమ్స్ ఉంటాయి. సో ఇదొక బెడ్రూమ్ అండి, లోపలికైతే నేనేమి వెళ్ళి వీడియో తీయలేదు. సో తర్వాత ఇదొక బెడ్రూమ్, ఈ బెడ్రూమ్లో కూడా చాలా వాల్ స్టిక్కర్స్ ఉన్నాయి. చాలా అంటే ఒక 2 వాల్ స్టిక్కర్స్ ఉన్నాయన్నమాట. ఇదొకటి అండ్ ఇంకొక వాల్ స్టిక్కర్ ఇది. సో చాలా బాగున్నాయి కదా వాల్ స్టిక్కర్స్ అన్నీ కూడా. సో ఎలాంటి హౌసెస్ అయినా పర్లేదండి, ఇలాంటి వాల్ స్టిక్కర్స్ అంటించామంటే ఇల్లు చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ ఇంకా ఓల్డ్ హౌసెస్ ఉంటాయి కదా, అలాంటి వాటికైతే ఈ స్టిక్కర్స్ ఇంకా బాగా యూజ్ అవుతాయి. సో అలాంటి హౌసెస్లో ఇలాంటి స్టిక్కర్స్ అంటించామంటే చాలా అందంగా కనిపిస్తుంది హౌస్ అనేది. అండ్ కాస్ట్ కూడా అరౌండ్ 150 లోపే ఉంది కాబట్టి హ్యాపీగా పర్చేజ్ చేయొచ్చు. ఇంకా ఇదనమాట మా పిన్ని వాళ్ళ హౌస్. సో హౌస్ మీ అందరికి ఎలా అనిపించింది, నచ్చిందా? అలాగే వాల్ స్టిక్కర్స్ కూడా మీ అందరికీ బాగా నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.